ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలుస్తాడండి కంపల్సరీ. ఎందువల్ల జగన్ గెలవాలనుకుంటారు? అది మనం చెప్పలేము కానీ ఆంధ్రప్రదేశ్ 100% చంద్రబాబు నాయుడు వస్తాడని గ్యారంటీ. అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కానీ పిల్లలకు ఉద్యోగాలు కానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగా ఇప్పుడు ఏం లేవండి. ఆంధ్రప్రదేశ్ బిజినెస్ చెప్పుకుంటే ముందు తెలంగాణ కొంత పోల్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏం లేదు. అది ఒక పాయింట్. రోడ్లు కానీ డెవలప్మెంట్ ఏమి లేదు. ఎవరు సీఎం అవుతారండి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఆపోజిట్ ఉంటే ఉండొచ్చు కానీ సీట్లు వస్తే రావచ్చు కానీ మరి చంద్రబాబు నాయుడు ఆపోజిట్. పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారు మరి? ఏం ఇస్తారు? ఏం పదవి వస్తుందో ఆ తర్వాత వచ్చిన తర్వాత కదా చెప్పేది. అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? సీట్లు తేడా అంతే, ఇంకేం కాదు. ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అభిమానులు ఉంటారు, వాళ్ళు అభిమానులు ఉంటారు, వీళ్ళు అభిమానులు ఉంటారు. అన్నీ ఏంటంటే పొందిన ప్రస్తుతానికి ఆపోజిట్గా ఈయన ఉంటాడు పవన్ కళ్యాణ్. కానీ జగన్ ఈసారి 170 సీట్లకి 170 సీట్లు గెలుస్తా అంటున్నాడు కదా. అనుకుంటారు, అనుకుంటే జరుగుతాయండి. అది ఏ పని కాదు. అంటే జగన్ విద్యా వైద్యం కూడా బాగా చేసిన అంటున్నారు. అది మంచిగా ఉన్నదని మనం అనుకుంటాం. అది అనుకునే పని లేదు కదా. అంటే చాలా మంది ఇంగ్లీష్ మీడియాలు కానీ అసలు ఏముండదండి, ఫ్రీగా లేదండి. మనం అనుకునేది కాదు కదా, జనం అనుకోవాలి కదా. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? గ్యారంటీ అయినా ఏదైనా సరే కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన దాకా ఆపరేషన్ చూస్తున్నారు. జగన్ పెట్టినటువంటి ఫ్రీ స్కీమ్లు ఎలా ఉన్నాయి? ఈ స్కీములు ఏమున్నాయి జగన్ పెట్టివి? మీరు చూస్తే ఇస్తున్నారు మంచిగా. ఏం మంచిగా ఏమి పరిపాలన బాగుంది, పరిపాలన బాగుందని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, జనం చెప్పుకోవాలి కదా. మీరైతే 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు సీఎం.